హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమ్మడి వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చి టీవీ అన్బాక్సింగ్ వీడియో గైస్. మీకు కానీ మా వీడియోస్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దామా? మా టీవీ మోడల్ వచ్చి శాంసంగ్ QLED 75 ఇంచెస్ గైస్. ఎందుకు మేము ఇది తీసుకున్నాం, ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి కదా, ఎక్కడ తీసుకున్నాం, ఎంత కాస్ట్ పడింది, ఏమేమి ఫీచర్స్ చూసి తీసుకున్నారు, ఎందుకు ఈ మోడలే తీసుకున్నారని మీకు చెప్తాను. మేము ఇది రిలయన్స్లో తీసుకున్నాం గైస్. మాకు టీవీతో పాటు ఏమేమి వచ్చాయంటే ఒక రిమోట్, 2 స్టాండ్స్ వచ్చాయి. రిలయన్స్లో తీసుకున్నామని చెప్పాను కదా. కాస్ట్ వచ్చి అరౌండ్ 1,50,000 అలా పడింది గైస్. మా బడ్జెట్లో సరిపోయింది. నెక్స్ట్ సెకండ్ ఫీచర్ వచ్చి టీవీ అనేది పెద్దగా ఉండాలి గైస్, అంటే 75 ఇంచెస్ టీవీ అని మేము తీసుకున్నాము. సెకండ్ వచ్చి హీట్ రెసిస్టెంట్ అయి ఉండాలి గైస్, ఎందుకంటే మనం చాలా లాంగ్ అవర్స్ చూస్తాం కదా, అంటే 10 గంటలు 20 గంటలు అట్లా టీవీ అనేది కంటిన్యూస్గా చూస్తూనే ఉంటాం కదా, అది వేడెక్కకన్నా ఉండాలి. సో హీట్ రెసిస్టెంట్ ఉండే ఫీచర్ ఉందా లేదా అని చూసి తీసుకోవాలి. థర్డ్ది సర్వీస్ ఉన్నదా లేదా, అంటే కొన్ని ఏరియాస్లో సర్వీస్ ఉండదు. సో అందుకు మా ఏరియాలో ఇది సర్వీస్ ఉందా, అంటే సర్వీస్ ఉందా లేదా అని చెప్పి శాంసంగ్కి అయితే ఉంది గైస్, ఇంక మిగతా టీవీలకి అయితే లేదని చెప్పారు, థర్డ్ పార్టీ సర్వీస్ ఉందన్నారు. సో మేమైతే ఈ టీవీకి ఉందని చెప్పి ఇక్కడే తీసుకున్నాము. ఇంకా టీవీతో పాటు రిమోట్, 2 స్టాండ్స్ అని చెప్పాను కదా. టీవీ రిమోట్ గురించి వస్తే అది ఛార్జబుల్ గైస్, అంటే మనం టీవీ దగ్గర రివర్స్ తిప్పి పెట్టిన ఛార్జ్ అవుతుంది, డైరెక్ట్గా ఎండలో పెట్టినా కానీ ఛార్జ్ అవుతుంది. లేదంటే సీ కేబుల్ ఉంటుంది కదా, అది పెట్టినా కానీ ఛార్జ్ అవుతుంది. ఇంకా నేనైతే ఇక్కడ ఫైనల్ టీవీకి అయితే పూజ చేసేసాను, బొట్టు పెట్టేశాను అంతా. ఇంకా పూజ చేసి స్టార్ట్ చేసేసాము. ఇంకా టీవీ ఎట్లుంది ఏంటి అని చూసుకున్నాము. ఇంకా తర్వాత వచ్చి రిమోట్ గురించి చెప్పేశాను గైస్. ఇంకా నెక్స్ట్ వచ్చి అది వాల్ మౌంట్ కాబట్టి దాని స్టాండ్ గురించి చెప్పాలి. వాళ్ళు ఇచ్చింది అయితే మాకు సరిపోదు గైస్, అంటే మనం పెన్ డ్రైవ్స్ కానీ ఏమన్నా కేబుల్స్ కానీ పెట్టుకోలేము గేమింగ్స్ ఆడేటప్పుడు కాబట్టి. సో మేము వేరే స్టాండ్ కొనుక్కున్నాం, అది అరౌండ్ మాకు 5,000 పడింది ఆ స్టాండ్, సపరేట్గా కొనుక్కున్నాం కాబట్టి. ఇంకా తర్వాత ఆ స్టాండ్ అనేది అడ్జస్టబుల్ గైస్, అంటే పైకి కిందకి లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి మూవ్ చేసుకోవచ్చు, అంటే మనకు కన్వీనియంట్గా ఫార్వర్డ్కి అలా మూవ్ చేసుకుని చూడొచ్చు మనకు నచ్చినట్టు. ఇంకా టీవీతో పాటు ఏమేమి యాప్స్ ఉన్నాయి అంటే దీంట్లో చాలా యాప్స్ ఉన్నాయి గైస్. శాంసంగ్ ఇంకా నార్మల్గా కొన్ని మన యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్బిల్ట్గా వచ్చిందైతే శాంసంగ్ టీవీ కొన్ని ఫీచర్స్ అవన్నీ వచ్చాయి గైస్. ఇంకా మొత్తం ఇన్స్టాల్ చేసాము, మేము నెట్తో కనెక్ట్ చేసాము. ఇంకా మేము డిష్ అదేం పెట్టలేదు గైస్, ఓన్లీ ఇంకా టీవీకి ఏం పెట్టకుండా జస్ట్ ఇంటర్నెట్తో కనెక్ట్ చేసి చూస్తున్నాము ఏంటి ఎలా ఉంది, నెట్ అవసరమా మనకు, లేదంటే డిష్ అవసరం. ఇంకా ఇన్బిల్ట్గా దీంట్లో కొన్ని యాప్స్ అయితే ఇచ్చారు గైస్. దాంట్లో ఒకటి శాంసంగ్ టీవీ యాప్ ఒకటి. దాంట్లో మనకు అన్ని న్యూస్ ఛానల్స్ అన్నీ ఫ్రీ గైస్. అలానే తెలుగు న్యూస్ ఛానల్స్ కూడా ఫ్రీ, అంటే ఫ్రీ అంటే ఇంటర్నెట్తో చూడొచ్చు, నెట్తో చూడొచ్చు అనమాట. ఇది మా టీవీ గైస్, ఇది మా ఫైనల్ వ్యూ. మీకు కానీ మా వీడియోస్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్, కొంచెం సబ్స్క్రైబ్